తాను ఎలాంటి అరెస్టులకు భయపడబోనని పోసాని కృష్ణమురళి అన్నారు. గతంలో బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు తెలిపారు ఆయన. ఓసారి ఆ ఇంటర్వ్యూని చూద్దాం. నష్టం లేదు, నమ్మక ద్రోహం వల్ల అబద్ధం వల్ల నెరవేర్చుకోకపోవటం వల్ల అబద్ధం వల్ల జరుగుతుంది. జనం మొరల్స్ పోతాయి. మీరు ఒకసారి 2014, 2019 జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న 2019, 2024 జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న 5 ఏళ్ల పీరియడ్లో జరిగిన ఒక ఘటనని మీ ముందుకు తీసుకొస్తాను. ఇదే ప్రెస్ మీట్లో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఒక కామెంట్ చేశాడు, అరే బోషడీకే అని. ఆ పదం అది తిట్టు అన్న విషయం మీకు కూడా తెలుసు. ఆ తిట్టుకు అర్థం ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా చెప్పారు. ఆ తిట్టు తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? ఎంటైర్ మంగళగిరిలో ఉన్న టీడీపీ జాతీయ కార్యాలయం మీద 100 మంది వైసీపీ కార్యకర్తలు వెళ్ళి దాడి చేసి విధ్వంసం చేసి పగలగొట్టారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సందర్భంలో ఒకే ఒక తిట్టు తిట్టినందుకు రాష్ట్రం అంతా అల్లకొల్లాలం చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కూడా తప్పు పట్టాడు. మీరన్నారు అదే తిట్టును ఎందుకు లైట్ తీసుకోలేదు అదే జగన్మోహన్ రెడ్డి? ఇవాళ నేను అన్నది తిట్టు వల్ల నష్టమే ఉందని మీరు అంటూ ఉన్నారు. ఓ పని చేస్తా నేను అలాంటి ప్రయోగం వాడితే బోషడికి అంటే ఒక వేశ్యకు పుట్టిన వాడ, అంతేకన్నా. ఎక్కడ ఇది పెద్ద బాల శిక్షలో ఉందా ఈ పదం? అన్ని చోట్ల ఉంది. పోయి మీరు అద్భుతమైన రైటర్ పోసాని కృష్ణమురళి గారు. మీ సినిమాలు నేను చిన్నప్పటి నుంచి ఇది బోషడికే అంటే ఒక వేశ్యకు పుట్టిన కొడక అని ఎక్కడన్నా పెద్ద బాల శిక్షలో ఉందా అని హిందీ తెలిసిన వాడు నేను అడిగితే అలాంటి మీనింగ్ అండి ఇది అన్నారు. అంటే ఎదవా దున్నపోత సన్నాసాలు లేదు. నార్త్ ఇండియన్లో బోషడికే అంటే వెధవా అని అర్థం. అది వేసికి పుట్టిన వాడ అనే మీనింగులు 10 మందిని అడిగా పేపర్లో కూడా వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇచ్చిన వివరణ. సార్ ఇక్కడ క్లారిటీ కావాలి. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వివరణ ఏంటంటే బోషడికే అంటే అని అర్థం తెలుసా అని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అన్నాడు. అప్పుడు దీని మీనింగ్ ఇదా అని జనాలందరూ అనుకున్నారు. అప్పటి వరకు బోషడికే అనేది మీరు పెదకాక నుంచి వచ్చారు, గుంటూరు జిల్లా నుంచి, నేను పక్కన ఉన్న కృష్ణా జిల్లా నుంచి వచ్చాను, గుడివాడ నుంచి. ఊళ్ళో గేదెలు కాసుకునేవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కడు మనందరికీ తెలుసు అరే బోసడికే అదే బోసడికే అని మనందరం అనుకునే ఊత పదం అని. ఇంత వేసికి పుట్టిన కొడక అనే పదం అని తెలిస్తే నిజంగా అన్నిచ్చేవాళ్ళం మనం. జగన్ గారు ఏమన్నాడు? దానికి దీనికి సంబంధం ఏంటి చెప్పు. దానికి ఏమన్నా పుట్టిన కొడక అని మీరన్నది వేసికి పుట్టిన కొడక అని రెండు ఒకటే అంతే. మరి నేను అదే అన్నానుగా. జగన్ గారు ఏమన్నాడు? అంటాడండి నన్ను పట్టుకుని అన్నవి పో అన్నాడు. నేనన్నాను లేక వేసి అన్నా. అంటే వేసియే అంటే వేసన్నా వేసనే అంటారు మూర్ఘపు భాషలో. ఎస్ సార్, ఓకే. నేనేమంటానంటే కాదు, నేనేమంటానంటే ఆ మాట అన్నందుకు మరుసటి రోజు పట్టాభిని టీడీపీ అధికార ప్రతినిధి ఈరోజు ఏ పొజిషన్లో అయితే మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ రోజు పట్టాభి ఫేస్ చేసి అతను అరెస్ట్ చేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పడేసి కొట్టి అత్యంత దారుణంగా ముసుగులేసి మరీ కొడితే ఆ కొడుతున్న వీడియోను లైవ్ టెలికాస్ట్ చేశారు. లైవ్లో అక్కడ ఉన్న పెద్దలు చూశారు అనేది ఆయన చేసిన ఆరోపణ. రేపు పొద్దున అదే తిట్టులు తిట్టినందుకు పోసాని కృష్ణమురళిని కూడా అదే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అలా కొట్టడానికి గ్యారంటీ ఉందా? మీరు సిద్ధంగా ఉన్నారా? నేను ఎవరన్నా కానీ ఒళ్ళు బలిసి అటు కూర్చొని ప్రెస్లో పలానా రాజకీయ నాయకుడిని బోషడికారు ఉంటే నన్ను చంపేయచ్చు. బోషడికే అలాంటి వర్డ్ నేనుంటే ఒరేయ్ నన్ను అన్నమాటే ఇప్పుడు రిపీట్ చేస్తాను తప్పితే అంతే. రాజకీయ నాయకుల మీద కోపంతో నేను ఎప్పుడు ఒక్క వర్డ్ కూడా బ్యాడ్గా మాట్లాడలా. నా కుటుంబంలో నా ఇంట్లో నన్ను తిరిగితే నేను కంట. ఇదే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ప్రెస్ క్లబ్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూర్చుని మీరు కాళ్ళు ఎగరేస్తూ లంచ్ అన్న మాట అనలేదా? బోసడికేకి లంచ్ సేమ్ పదం అన్నప్పుడు అదే మీనింగ్ వచ్చినప్పుడు మీరు అదే పవన్ కళ్యాణ్ అనలేదా? ఓ మాట చెప్పానా నీకు తెలీదు అంటే నేను ఇంకొకరిని కాకపోయి పోసాని కృష్ణమురళిని కాకపోయి ఉంటే నేను ఆత్మహత్య చేసుకోవాలి. నేను ఓయ్ కూడా అనలేదు అశోక్. ఆ క్లిప్కి చూసుకో కావాలంటే. ఒక్క మాట కూడా రెస్పెక్ట్గా పవన్ కళ్యాణ్ దానికి ఆన్సర్ చెప్పు. నువ్వు పరిశీలిస్తావు కదా, నేను పరిశీలించా. నేను ఓటర్ని కాబట్టి నువ్వు కన్విన్స్ అయితే నీకు ఓట్లేస్తా అని. నేను నీ ద్వంద్వ వైఖరి ఇది కదా, తప్ప నేను తప్ప నువ్వే చెప్పు అదంటే అయిపోయిన తర్వాత తెల్లారికల్లా నా సెల్ ఫోన్లో ఒక డజన్స్ మీద డజన్స్ ఒరే నీ పెళ్ళాం ఎక్కడో తిరుగుతుందిరా, అక్రమ సంబంధం ఉందిరా నీకు,
నువ్వు క్వశ్చన్ చేస్తావురా? నేను క్వశ్చన్ మీరు అది చెప్పారు ఆ రోజు ప్రెస్ మీట్లో. ఈయనన్నా అన్న ఇది ఒక అమ్మ అబ్బకు పుట్టిన గుండె అన్న. అన్యాయంగా నేను ఎప్పుడు మాట్లాడిన అన్న, అన్యాయంగా ఎవ్వరికీ మాట్లాడను. ఇంట్లో నా పిల్లలైనా నా భార్య అయినా నేను నా గుండె చీల్చి మరీ వాళ్ళని ప్రేమిస్తూ ఉంటా. అంతగా ప్రేమించా చిరంజీవి గారి కుటుంబాన్ని. అలాంటి నా భార్యని అమ్మలక్కలు తిరిగింది, పనివాడితో తిరిగిందంట. ఏం చెబుతారో నువ్వు? ఎన్ని లక్షలు, ఎన్ని లక్షలు